హాయ్ ఫ్రెండ్స్, మొన్న సెకండ్ సాటర్డే కదా, ఆ 2 డేస్ కూడా మేము మా ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం. ఆ వీడియో మొత్తం నేను కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వదిన అయితే మార్నింగ్ లేచేసి ఇంకా పూజ అయితే చేసుకుంటుంది. ఇంక ఇదే మా లాస్ట్ డే అనమాట వదిన వాళ్ళ ఇంట్లోని. అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరి మా ఊరైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా ఆయనకు డ్యూటీ ఉంది, వదినకు కూడా డ్యూటీ ఉంది. వదిన అయితే పూజ చేసేసిన తర్వాత మా కోసం అయితే వేడివేడిగా దోశలు వేస్తుంది. ఇంకా మేము ముగ్గురమే కాదులేండి, చిన్నది ఉంది, అంటే వదిన వాళ్ళ చెల్లి కూడా ఉంది. తను కూడా డ్యూటీకి అయితే రెడీ అయిపోయి కూర్చుంది అనమాట. తను కూడా డ్యూటీకి వెళ్ళిపోదామని చెప్పేసి మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట ఉన్న 2 రోజులు కూడా వాళ్ళతోని. ఆ వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకా మేమైతే ఇంకా దోశలు తినేసి ఇంకా ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, వదిన కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంది. వదిన వచ్చేసి వేరే బైక్ లో అయితే వస్తుంది అనమాట. మేము ఇద్దరం ఒక బైక్ లో వస్తున్నాం. చూసారా క్లైమేట్ ఎలాగుందో, ఫుల్ గా ఎండ కాసేస్తుంది. అదే మేము ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరింటికైనా వెళ్ళాలి, లేదంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి, బైక్ వెళ్ళాలి అనుకుంటాం చూడు, అలాంటి టైంలో మాత్రం ఫుల్ గా వర్షం పడిపోద్ది. ఇప్పుడు మాత్రం ఎండ కాసేస్తుంది. ఫోన్లో ఏదైనా సరే మేము బయలుదేరే టైంకి కరెక్ట్ గా ఆగింది కదా, చాలు మాకు. అందుకే చెప్పడం మర్చిపోయాం. వెళ్తూ వెళ్తూ ఒకరినైతే తీసుకెళ్ళమంట. ఎవరిని తీసుకెళ్ళమా ఏంటి అని చెప్పేసి తను చూపించే వరకు వెయిట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.